ఏదో విషయం చెప్పాలంటున్నారు, ఏమైంది? అవును మేడం, ఒక వారం నుంచి విక్రమ్ ఆఫీస్కి రావడం లేదు. ఫోన్లో కూడా దొరకడం లేదు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఏమయ్యాడో తెలియడం లేదు. మీరతనికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా విచారించండి. లక్ష్మమ్మ, విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? లేరమ్మా, వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు. వేరే చుట్టాలంటూ ఎవరూ లేరు. పోనీ వేరే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. ఎందుకమ్మా? విన్నావుగా, వారం రోజుల నుంచి విక్రమ్ ఆఫీస్కి రావట్లేదు. వాడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడమ్మా. మీరడుగుతుంటే నాకేదో భయంగా ఉందమ్మా. ఏం కాదులే లక్ష్మమ్మ, విక్రమ్ ఆఫీస్కి రాలేదని అడిగానంతే. విక్రమ్ ఇదేదో కావాలని చేయలేదు, ఏదో జరిగింది. అదేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకసారి ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా. అదే పని చేయండి లక్ష్మమ్మ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఇన్సూరెన్స్ చేయించడానికి డాక్యుమెంట్స్ విక్రమ్కే ఇచ్చాను. మీరు నాకు చెప్తే నేను అతనికి అప్పచెప్పాను మేడం. వాట్ ఇస్ దిస్ రామ్ కుమార్ గారు? ఆ పని అతనికి ఎందుకు అప్పచెప్పారు? నేను ఇన్సూరెన్స్ క్లియరెన్స్ కోసం విక్రమ్ని పంపించాను. ఇప్పుడు అసలు ఆ విక్రమ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు, ఏమైందో అర్థం కావడం లేదు. దీనివల్ల కంపెనీకి 400 కోట్లు నష్టం వస్తుంది తెలుసా? అసలు నాకు దాని మీద అవగాహన లేదు మేడం. క్యాజువల్ పేమెంట్ అని అనుకున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. విక్రమ్ ని వెతికించండి, అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి దొరకాలి. మీరెవరిని ఎంగేజ్ చేస్తారో చేయండి, మీ ఇష్టం. సరే మేడం, నేను చూసుకుంటాను మేడం.